ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? ఉదయకాల సమయంలో నిద్రలేశారా? ప్రార్థన చేసుకున్నారా? క్షేమంగా ఉన్నారు కదా మీరు పిల్లలంతా కూడా? మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి దినమును మనకు బహుమానంగా ఇచ్చాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ప్రభు మనందరి కోసము యేసయ్య సిలువలో విలువైన రక్తాన్ని కాచి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన మహా గొప్ప దేవుడు కదా. ఇంకా మీ హృదయాలని ఆయన సమర్పించుకోకుంటే దయచేసి హృదయాలను సమర్పించుకోండి. రక్షణ తీసుకున్నప్పుడు పాపక్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానం ఈరోజు సామెతల గ్రంథంలో నుంచి 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఈరోజు దేవుడు శత్రువుల్ని మిత్రులుగా చేస్తానంటున్నాడు. ఎప్పుడైతే మన ప్రవర్తన దేవునికి ప్రేమపూర్వకంగా ప్రీతికరంగా ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞని అనుసరించి నడుచుకుంటూ ఆయన కట్టలని అనుసరించే వారముగా ఉన్నప్పుడు, అనుక్షణము దేవుని స్తుతిస్తూ దేవునికి లోబడి ఆయనకు భయపడి దేవుడు వాని పరిశుద్ధ గ్రంథంలో మన కోసం రాసి ఉంచిన ఆ లేఖనాల ప్రకారం నడుచుకుంటూ ఆ లేఖనాలకు మనం లోబడి నడుచుకున్నప్పుడు శత్రువుని దేవుడు మిత్రులుగా చేస్తానన్నాడు. హల్లెలూయా. చూడండి, ఒక రైతు పొలంలోనికి నీళ్లు ఇస్తూ ఉంటాడు, కాలువలో నీళ్ళు పోతూ ఉంటాయి కదండి. నీళ్లు పోతున్నప్పుడు చూడండి, ఆ కాలువకి అడ్డము మట్టేసి దాన్ని ఎలాగైనా తిప్పగలడు. పైరులోకి ఆ నీళ్ళని తిప్పగలడు, ఆ నీళ్ళని పైరులోకి తిప్పగలడు. భూమిలోనికి కాలువలో పోతున్న నీళ్ళని అడ్డం మట్టేసి తిప్పగలడట పైరుకి. సృష్టికర్త అయిన దేవుడు మన హృదయాల్ని ఆయన తట్టు తిప్పగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఎలాగైనా మార్చగలడు ఆయన. రాజుల హృదయంలో మార్చగలిగిన గొప్ప దేవుడు కదండి ఆయన. ఆయన ఏకనా సెలవుస్తున్నాయి కదా. చూడండి, డ్రైవింగ్ చేస్తున్నటువంటి కారులో మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్టీరింగ్ ఆ డ్రైవర్ చేతిలో ఉంటుంది. అది ఎలాగైనా తిప్పగలడు అతను, ఎందుకంటే స్టీరింగ్ అతని చేతిలో ఉంది కాబట్టి. సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క చేతిలో మన జీవితాలు ఉన్నాయి కాబట్టి ఆయన మనం ఎలాగైనా తిప్పగలడు. ఆయన ఎలాగైనా మార్చగలిగిన గొప్ప దేవుడు, హృదయాలను మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. శత్రువుల్ని మార్చగలిగిన గొప్ప దేవుడు ఆయన. అంటే నువ్వు దేవునికి ఫస్ట్ నీ ప్రవర్తన దేవునికి ఇష్టం కావాలి, ప్రీతికరంగా ఉన్నప్పుడు అన్నాడు దేవుడు. ప్రీతికరంగా ఉన్నప్పుడు కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనములో చూడండి, శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తానన్నాడు దేవుడు. ఎప్పుడు ఈ ప్రవర్తన దేవుడికి మొదట ఇష్టం కావాలి. నువ్వు ప్రేమపూర్వకంగా దేవుని ఎదుట ఉండాలి. నిన్ను చూసినప్పుడు దేవుడికి ఇష్టం కలగాలి. దావీదు నా హృదయానుసారం అన్నాడు దేవుడు. ఇలాగా నోవహు నీతిమంతుడు నువ్వు ఈ కాలంలో అన్నాడు. యోబు యథార్థవంతుడు నీతిమంతుడు నువ్వు అన్నాడు. మన ప్రవర్తన దేవునికి ఇష్టం కలగాలండి. శత్రువులతో కూడా మిత్రులుగా చేస్తాడు ఆయన. ఈరోజు నీ ప్రవర్తన ఎలాగ ఉంది? అందుకనే దేవుడు అన్నాడు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో, మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువుల కొరకు మీరు చూడండి ప్రార్థించమన్నాడు. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించమన్నాడు. అక్కడ దేవుడు ఎప్పుడైతే మనం శత్రువులు మనం హింసిస్తూ ఉంటారో వారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ హృదయాన్ని దేవుడు మారుస్తాడనమాట. ఆ ప్రార్థన దాటి దేవుడు వాళ్ళ హృదయాన్ని మార్చినప్పుడు ఆ శత్రువులు మనకు మిత్రులుగా అవుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శత్రువులు మనం పగబెట్టుకొని పగ సాధించకూడదు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసి శత్రువుల్ని ప్రేమించమన్నాడు దేవుడు. మనల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయమన్నాడు దేవుడు. మన కోసం లేఖనాలు రాయబడి ఉన్నాయి కదా. ఆ లేఖనాలకు ఎప్పుడైతే మనం లోపడతామో, అనుసరించి నడుచుకుంటామో, దేవునికి వాగ్దానం మన పట్ల నెరవేరుతాయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైనా పగలు భారాలు ఉంటే ఇప్పుడే మారుమనసు పొంది దేవుని లేఖనాలను అనుసరించండి. మన కోసమే కదా ఈ లేఖనాలు రాయబడ్డాయి. శత్రువుని ప్రేమించమన్నాడు దేవుడు. అంటే ప్రార్థించు, వాళ్ళ కోసం వాళ్ళు మారాలని ప్రార్థించు. దేవుడు వాళ్ళ హృదయాన్ని మార్చగలిగిన గొప్ప దేవుడు. సృష్టికర్త అయిన దేవుడు రైతు కాలువలో నీరుని పైరులకు ఎలాగ తిప్పగలుగుతాడో,
డ్రైవర్ చేతిలో స్టీరింగ్ ఉన్నప్పుడు ఎలాగైనా తిప్పగలుగుతాడో సృష్టికర్త దేవుడు మన జీవితాలను మార్చగలడు. శత్రుల హృదయాలను మార్చగలిగిన గొప్ప దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో కూడా చూడండి, వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా మీ శత్రువులను ప్రేమించమన్నాడు దేవుడు. శత్రువులను ప్రేమించము, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయమన్నాడు దేవుడు. హల్లెలూయా. కీడు చేయొద్దు, మేలు చేయండి, మీ మిత్రులుగా వాళ్ళు మారుతారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. శత్రువుల్ని ప్రేమతో జయించాలి. కోపంతో నువ్వు జయించలేవు, ప్రేమతో జయించాలి. శత్రువులకు మేలు చేయమంటున్నాడు దేవుడు వాళ్ళ కోసం ప్రార్థన చేసి. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థన చేస్తావా? ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థన చేయి. ఈరోజు నువ్వు శత్రువులు ఎదుటి దేవుడు నీకు భోజనం సిద్ధపరుస్తాడు. శత్రువులతో సహా అందరూ కూడా ఈరోజు నీకు మిత్రులు కాబోతున్నారు. హల్లెలూయా. మిత్రులు అయిపోయినంటే నీకు ఇంకా చూడండి జగడాలు ఉండవు, ఏముండవు, హ్యాపీ, సంతోషం కలుగుతుంది. మనకు ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ప్రభు నిజంగా నాయన అయ్యా, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు శత్రులతో సహా మిత్రులుగా చేస్తానని ఈరోజు వాగ్దానం చేసినావు. ఈరోజు మా శత్రువులను మిత్రులుగా చేయండి తండ్రి. ఎంతమంది శత్రువులను భయం చేత బాధింపబడుతున్నారో వాళ్ళందరి శత్రువుల్ని మార్చి, హృదయాలు మార్చి మిత్రులుగా చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ వాగ్దానం అన్ని కూడా మా పట్ల నెరవేర్చండి. ఈరోజు ప్రభువా, ఉద్యోగం తెచ్చండి, వివాహం తెచ్చండి, గర్భం తెచ్చండి అయ్యా. మా సంఘాన్ని, సేవకులందరినీ దీవించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడండి అయ్యా. కుటుంబాల సమాధానం, నెమ్మది, ఐక్యత తెచ్చండి. యాక్సిడెంట్ కానీ దురాత్మలు వేసిన వాళ్ళు బంధించమని అడుగుతున్నాం అయ్యా. కాపాడండి, క్షేమం తెచ్చండి, రోగులందరూ స్వస్థపరచమని ప్రార్థిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటూ దినమంతా కూడా మీ కాపుదల మాతో ఉంచమని యేసు క్రీస్తు జీవం కలిగినామని ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.